దేవుడు మీ అందరిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మంచిది. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు విందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. దయచేసి మనము 11వ వచనాన్ని చదువుదాం. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. చాలు. ఈ యొక్క దినము మన అంశం ఏమిటంటే ధర్మము. అనండి ఇంకా పెద్దగా, ధర్మము. ఈ ధర్మమును గురించిన విషయాలు దేవుడు చాలా చెప్పాడు. అవి ఏమిటో మనం విందాం. ఇక్కడ మనం చూస్తే నేడు నీకు ఆజ్ఞాపించు ధర్మం ఏమిటండి? ధర్మం అంటే అడుక్కునేది కాదు. ఈ ధర్మము వేరు, ఇది సూత్రము, ఒక కట్టడి, ఒక ఆజ్ఞ. దాని పేరు ఏమని పెట్టాడు ఆయన? ధర్మము. చాలా జాగ్రత్తగానండి. నేడు నీకు ఆజ్ఞాపించు ధర్మం అదేమిటంటే అనగా విధులను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అదే ధర్మం అంటే. ధర్మం అంటే ఏమిటి? ఆయన విధులు కట్టడలను అనుసరించడమే ధర్మం. ఏమిటది? ఎలాంటి ధర్మమో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి 30వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10-11 చదవండి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడిని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళుకొనినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించున్నట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. చాలు. మనం అన్నీ పాటిస్తున్నాం, కానీ ఆయన ధర్మాన్ని పాటించట్లా. అన్నీ చేస్తాం, కానీ ఆయన ధర్మమును మనం పాటించట్లా. ఇప్పుడు ధర్మం అంటే ఏమని చెప్పాడు 7వ అధ్యాయంలో? ఆయన విధులను కట్టడలను గైకొనడమే ధర్మం. ఇప్పుడు ఆ ధర్మమును గైకొంటే మనకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో ఇక్కడ 10వ వచనంలో చెప్పాడు. చూడండి, 9-10లో నేను చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో. మొదటిది ఇదేంటోనంట. రెండవది నీ గర్భఫల విషయంలో. మూడవది నీ పశువుల విషయంలో. నాలుగవది నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు నిన్న ఆయన ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ? 1 చేతి పనుల్లో, 2 గర్భఫలములో, 3 పశువుల విషయంలో, 4వది ఏం చేస్తాడు? మనల్ని వర్ధిల్ల చేసి ఆశీర్వదిస్తాడట. ఎప్పుడు అంటే ఈ ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వేం చేయాలి? గాయకొని ఆయన మాట విని. చూడండి అక్కడ రాయబడిన మాట. ఆయన మాట విని నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళుకుని ఎడలా యెహోవా నీ పితరుల యందు ఆనందించున్నట్లు నీకు మేలు చేయుటకు ఆయన యందు ఆనందించి నీ వైపు మళ్ళుతాడు అంటూ ఏం చెప్పాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము. ఏ ధర్మం?
పైన చెప్పాడు కదా ఏమని, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని ఆయన మాట విని. ఇక్కడే దేవుని బిడ్డలు ఫెయిల్ అవుతుంది. ఏమండి, దేవుని బిడ్డలు ఫెయిల్ అవుతుంది ఎక్కడ? ఆజ్ఞలు. ఏమిటి ఆయన ఆజ్ఞలు కట్టడం చెప్పండి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? కొత్త నిబంధనలో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 మనం చేయాలి. పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనము నాకు తెలిసినంత మట్టుకు కొంచెం కఠినంగానే ఉంటాం. ఏదన్నా పెడితే ఇస్తే చాలా హ్యాపీగా ఉంటాం, ఇవ్వకపోయినా పెట్టకపోయినా వాళ్ళ వైపు మనం చూడం. ఒక్కొక్కసారి మనం అప్పు అడిగినప్పుడు వాళ్ళు ఇస్తే కిలకిల నవ్వుకుంటాం, అప్పు ఇవ్వకపోతే ముఖాలు మార్చేస్తాం. ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక చిన్న మాట వచ్చిందనుకోండి, ఇక వారం రోజులు పలుక్కోం. అందుకని నేనేమంటానంటే, మనము దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొన్నట్లయితే ఈ పాటికి మనం చాలా చాలా దీవెనకరంగా ఉండేవారం. ఆమేన్. ఇప్పుడు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే అందులో ఒక ప్రధానమైన ఆజ్ఞ ఉంది. ఏమిటంటే, నీవు విశ్రాంతి దినమును ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. ఏమిటండి? నిజంగా మీలో చాలా మంది ధన్యులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎన్ని పనులున్నా ఆదివారాన్ని మాత్రం మర్చిపోరు. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇష్టమైతే ఆదివారం గుర్తుంటుంది, కష్టమైతే చెప్పండి. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన ఏం చెప్తున్నాడు? నేను నీకు ఆజ్ఞాపించు 11వ వచనంలో, ఈ ధర్మమును గ్రహించుటకు ఇది కఠినమైనది కాదు, రెండవది దూరమైనది కూడా. ఏది కఠినం కాదు, దూరం కాదు? ఈ ఆజ్ఞలను గైకొనడం, ఈ కట్టడలను గైకొనడం, ఈ వాక్యాన్ని గైకొనడం, ఇది కఠినమైందేమి కాదు అయ్యా, సులభమైంది. ఏమిటంట? నీవు నా ఆజ్ఞలను కట్టడలను గైకొను. ఆ ధర్మాన్ని పాటించక నువ్వేం చేయొద్దు. ఇది నువ్వు చేస్తే 4 విషయాల్లో నిన్ను దీవిస్తానన్నాడు. 1, నీ పంట. 2, నీ గర్భఫలం. 3, నీ పశువులు. 4వది, నీ చేతి పనులు. ఇవన్నీ కూడా నీకు మేలగునట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఈ ధర్మమును అనుసరించండి. ధర్మము అంటే ఏమని చెప్పాను నేను? కట్టడలను ఆజ్ఞలను గైకొనడమే. ఇవి కఠినమైనవి కాదు, దూరమైనవి కూడా కాదు. గమనించండి, ఒక్కరోజు దేవునికి ఇవ్వండి. మీరు, మళ్ళీ చెప్తున్నా, ఒక్కరోజు దేవునికి ఇవ్వండి. అది ఆయన కోరుకున్నాడు అంతే. 6 దినాలు ఆయన పనిచేశాడు. 7వ రోజు ఏం తీసుకున్నాడు? తీసుకొని దాన్ని పరిశుద్ధపరిచి ఆయన ఏం చేశాడట? ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని ఆ సన్నిధిలో 7వ దినము కనబడడం అనేది చాలా 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 ఆశీర్వాదకరమైన విషయము, దీవెనకరమైన విషయం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలట? ఏం చేయాలట? ఆయన ధర్మమును నెరవేర్చాలి. ఏమిటి ధర్మం అంటే? ఆజ్ఞలను. అవి కఠినమైనవి కావట? కావు. అవి పాటిస్తే మనకి 4 లాభాలు వస్తాయి అని చెప్పాడు. మరొక విషయాన్ని మనం ఈ ధర్మం గురించి విందాం. చూడండి, అక్కడే మనం చూస్తే కీర్తనలు 19:8 వచనం చదవండి. కీర్తనలు 19:8. కీర్తనలు 19:8 చదవండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. అదుకోండి, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు ఏమిస్తుందట? ఏమిటి కన్నులకు వెలుగునిచ్చేది? ఆయన ధర్మం. ఏమండి, ఈనాడు సేవకుడు ఆయన ధర్మాన్ని పాటించాలి, సంఘ పెద్దలైన ధర్మాన్ని పాటించాలి, సంఘ విశ్వాసులైన ధర్మాన్ని పాటించాలి. ఆయన ఏర్పరచుకున్నాడు ఒక ధర్మం. అదేమిటంటే, నేను మీకు కట్టడలను ఆజ్ఞలు ఇచ్చాను. అవి ఎలాంటివంట? ఇక్కడ మనం చూస్తే 8వ వచనంలో, నీ ఉపదేశములు
నిర్దోషమైనవి, అవి హృదయమును ఏం చేస్తున్నాయి? సంతోషింపచేస్తున్నాయి. ఏం చేస్తున్నాయట? ఏమిటవి? ఆయన ఉపదేశం, ఆయన వాక్యం, అది మన హృదయాన్ని సంతోషింపచేస్తుంది. కాబట్టి ఆయన అంటాడు, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. నిర్మలం అంటే చెరువులో నీళ్లు కదలకుండా ప్రశాంతంగా ఉంటే నిర్మలంగా ఉన్నట్టు అంటారు. అలాగా ఆయన ఉపదేశాలు ఎలాంటివంట? నిర్మలమైనవి. అవి మన కన్నులకు ఏమిస్తున్నాయి? వెలుగునిస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి మీరు నేర్చుకోండి నాతో సహా. నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. నాకంతా తెలిసినని నేను చెప్పట్లేదు. ఏమి నేర్చుకున్నాను నేను? ఆయన వాక్యం, ఆయన ఉపదేశం, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఇవి మనం పాటించాలని ఆయన ఒక ధర్మాన్ని సెట్ చేశాడు. ఆ ధర్మము నిర్మలమైనదట. అది మన కన్నులకు ఏమిస్తుంది? వెలుగునిస్తా ఉంది ప్రియులరా. ఇంకా మనం చూద్దాం రండి. యెహోషువ రాసిన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనాన్ని. యెహోషువ రాసిన గ్రంథము 22:5. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి ఏమనుసరించి నడుచుకోవాలి? మనం పాటలు పాడమనండి, చాలాసేపు చాలా ఉజ్జీవంగా పాడతామా లేదా? వాక్యం చెప్పమనండి, గంటల సేపు చెప్తామా చెప్పమా? పెద్ద పెద్దగా అరిసి చెప్తాం. ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేయమనండి, అలసిపోకుండా చేస్తాం. ఇప్పుడు దేవుని బలమైన కోరిక ఏంటి? వాటితో పాటు నేను నియమించిన ధర్మమును అనుసరించండి. అది కఠినమైనది కాదు, దూరమైనది కాదు. అది మీ కనులకు ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. అది అలాంటిదట, నిర్మలమైనది. అసలు ధర్మం అంటే ఏమిటి? ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనడమే. హల్లెలూయా. ఇప్పుడు అదే విషయాన్ని యెహోషువ గ్రంథంలో చెప్తున్నాడు 5వ వచనంలో, మీ పూర్ణ హృదయముతో. ఎట్లా? రెండవది మీ పూర్ణ ఆత్మతో. మూడవది మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు. ఏం చేయాలట? మనం పాట కూడా పాడతాం. ఏమని? ప్రేమించేదన్ అధికముగా. ఒక్క నిమిషం ఆగండి. పాడతాం. నిజంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళమైతే ఏం చేస్తాం? ఆయన సన్నిధికి వస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన మహిమపరుస్తాం. కానీ ఏమని పాడతాం? ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ఏమండి? పాడటానికైతే రాగం తీసేగా నేను కూడా రాగం. కానీ అది వాస్తవికంలోకి వచ్చేసరికి, ఏమంటే అది అనుభవపూర్వకంగా వచ్చేసరికి చాలా తక్కువ అనేది నా అభిప్రాయం. ఉన్నాయి, అవన్నీ అనుసరించమంటున్నాడుగా, అవన్నీ అనుసరించమంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అనుసరించడానికి? అది ఏం చెప్పాడు? తేలికైనవంటే నన్ను ప్రేమించు, నన్ను ఆరాధించు, తర్వాత నా కట్టడలను గైకొను, నన్ను పూర్ణ మనస్సుతో ఆరాధించు. ఇవి కొన్ని సులువైనవి కదా. వీటిని అనుసరిస్తే మనకి ఎన్ని లాభాలు ఇస్తానన్నాడు? 4. అవన్నీ కఠినమైనవి. మీరు అన్నట్టు అవన్నీ ఏవయ్యన్నీ? అవన్నీ కఠినమైనవే, కానీ సులువైనవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మీరు చేయగలిగితే, ఏటిని?
కనీసం నన్ను ప్రేమించే విషయంలో, ఆరాధించే విషయంలో, నన్ను సేవించే విషయంలో, నా ఆదివారం నా సన్నిధికి వెళ్ళే విషయంలో మీరు చేయగలిగితే, ఏమన్నాడు ఇక్కడ, మీరు చేయగలిగితే చూడండి 5వ వచనంలో, పూర్ణ మనస్సుతో, అయ్యా పూర్ణ హృదయముతో మీ దేవుడిని యెహోవాని ప్రేమిస్తూ. ఇది సులువైందేగా, ఇది సులువైన పనే కాదా? ఏంటి సులువైంది? అబ్రహామయ్య గారు చెప్పినట్టు కొన్ని కఠినమైనవి ఉన్నాయి, కానీ కొన్ని సులువైనవి. ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకున్నాయి? ప్రేమించటం, ఆరాధించటం, సేవించటం, ఘనపరచటం, మహిమపరచటం, ఇవన్నీ ఇవి చేయగలిగితే ఏం చెప్పాడు చూడండి. అక్కడ మనం చూస్తే, నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనను హత్తుకొని. ఎవరిని హత్తుకోవడం? హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును. అదిగోండి, మోషే ఆజ్ఞాపించిన ధర్మమును, తర్వాత ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. హల్లెలూయా. ఆయన ధర్మమును ఏం చేయాలంట? మనం అనుసరించి. ఏమిటా విషయం? పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించి హత్తుకొని ఆయన మాట విని ఆయనను సేవిస్తే. ఇప్పుడు నీకు 4 లాభాలు. 1 గర్భఫల విషయంలో, 2 చేతి పనుల్లో, 3 పశువుల విషయంలో, 4వది మన భూమి పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు చేసి నిన్ను ఆయన వర్ధిల్లింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ధర్మశాస్త్రము నిర్మలమైనదట. అది మన కనులకు ఏమిస్తుందట? వెలుగునిస్తుంది. ధర్మము అంటే ఏం చెప్పాడు? ఆజ్ఞలను కట్టడలను గైకొనుటమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలట? అది ఆయన ఆజ్ఞలు అంటే అర్థం ఏంటి? ఆయన నియమించిన ధర్మమును పాటించటమే. కాబట్టి మనం నేర్చుకుందాం. మన జీవితంలో ఒక ఆశీర్వాదం కావాలంటే ఆయన ధర్మమునకు ఏమివ్వాలి? మనం విలువనివ్వాలి. ఆమేన్. సరే, ఎన్నెన్ని ధర్మాలు ఉన్నాయి బైబిల్లో? మనం నేర్చుకుందాం. మొత్తం 12 రకాల ధర్మాలు ఉన్నాయి. అందులో మొదటి ధర్మం ఒక్కసారి మీరు చదువుతండి. ఆదికాండము 18:11. ధర్మములు ఎన్ని? ఆదికాండము 18:11. అమ్మా వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము. చాలు చాలు. ఇక్కడ మనం చూస్తే ఎన్నో వచనం చదివామమ్మా? 10-11. ఒక్కసారి, మీదటికి ఈ కాలము నీ యొద్దకు మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుణ్ణి కనునని చెప్పాను. శారా ఆయన వెనక ఉండిన గుడారపు ద్వారములు వింటా ఉన్నది. ఏం చేస్తుందంట? అవన్నీ ఎవరు వింటుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? వచ్చే సంవత్సరానికి నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడని చెప్తుంటే ఆమె గుడారములో ఉండి ఏం చేస్తుంది? వింటా నవ్వుకుంటుంది. ఈ సమయంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఒకసారి చూడండి 11వ వచనంలో. ఎందుకు ఆమె నవ్వింది, ఎందుకు ఆమె ఆ విధంగా చేసిందంటే, అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. అప్పటికే వాళ్ళు ఏమయ్యారు? ముసలోళ్ళు అయిపోయారు. అందుకని బైబిల్ ఏంటంటే స్త్రీ ధర్మము. ఏ ధర్మం? మొదటి విషయం స్త్రీ ధర్మం. స్త్రీ ధర్మం అంటే పిల్లల్ని కనే పరిస్థితి. ఆ ధర్మం ఆమెకి ఏమైపోయిందట? ఉడికిపోయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు ఏమై ఉన్నాడు? వృద్ధుడై ఉన్నాడని ఆమె తనలో తానే, అరే రే బాబు, వచ్చే సంవత్సరానికి కుమారుడు ఇస్తానంటున్నాడు దేవుడు, అసలు నాలో ఏ ధర్మం లేదు? చెప్పండి. స్త్రీ ధర్మమే. ఇది ఎలా సాధ్యం అని ఆమె తనలో తానే అనుకుంటున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి దయచేసి. 13వ వచనం చూస్తే,
అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు తిరిగి నీ యొద్దకు వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు. ఆమేన్. మనం కూడా పాస్టర్ గారు చెప్పే మాటలకు అప్పుడప్పుడు ఏం చేసుకుంటాం? నవ్వుతాం. ఎందుకు చెప్పాలి? ఎందుకు నవ్వుతాం? దేవుడు దీవిస్తున్నాడు అనగానే డబ్బులే లేవు, ఎలా జరుగుతాయి? వర్షమే లేదు, ఎలా పండిద్ది? చెప్పండి. అసలు నాకు ఇంటి కట్టుకోవడానికి లక్షలే లేవు, నేను ఇల్లే ఎలా కట్టగలను? అదే మన హృదయంలో ఒక్కొక్కసారి వస్తుందా రాదయ్యా? ఖచ్చితంగా వస్తుంది. ఏమని? దైవజనుడు ఇవన్నీ చెప్తున్నాడు, ఇవన్నీ ఎలా జరుగుతాయి? శారా కూడా నవ్వుకోవడంలో తప్పేమి లేదు. ఎందుకు తప్పులేదు చెప్పండి? ఆమెలో స్త్రీ ధర్మం ఉడికిపోయింది కాబట్టి ఆమె నవ్వటంలో తప్పులేదు. పైపెచ్చి ఆమె ఏముంది? నా భర్త ముసలివాడు, నేను ముసల్దాన్ని, మేము బహుకాలం ఏమయ్యాం? వృద్ధులయ్యాం. కాబట్టి ఇది ఇప్పుడు శంకర్ని నేను డూప్లెక్స్ ఇల్లు కడతావయ్యా, నువ్వేం భయపడొద్దు అన్నా. అప్పుడు ఏం చేస్తాడు శంకరు? ముందు ఆమెనంటాడు గట్టిగా, బయటికి వెళ్ళి అరే వావు, నాకు తిండికే లేకపోతే అయ్యగారు ఏమన్నాడు? డూప్లెక్స్ ఇల్లు కడతాడు అన్నాడు. ఇది ఎలా సాధ్యం అని నవ్వుకుంటాడు. నవ్వుకోడా వెళ్ళి అమ్మ అమ్మ ఫీబే అయ్యగారు ఎట్లా అన్నాడు అని, అయ్యో ఆయన పెద్ద పిచ్చోడండి బాబు అంటది. అవునా కాదా? మానవ ధర్మం చెప్పండి తల్లి. నవ్వుకో అయ్యా, ఎవరైనా అనుకుంటాం. శారా కూడా అలాగే అనుకుంది. కాబట్టి నేనంటాను ఆమె నేను తప్పు పట్టట్లా. ఎందుకంటే ఆమెలో ఉన్న ధర్మం ఉడికిపోయింది. ఇప్పుడు స్త్రీ ధర్మం ఉడికిపోయిన ఆమె జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. స్త్రీ ధర్మం ఉడికిపోయిన ఆమె జీవితంలో దేవుడు కార్యమును ప్రారంభించాడు. ఇక ఇది మనుషుల వలన అయితే అవదు. అయిదా అవదా? అయిదా అవదు. అందుకని ఇప్పుడు ఎవరు రంగ ప్రవేశం చేశారు? ఇక దేవుడే. మధ్యాహ్నపు వేళ ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే వృక్షం క్రింద కూర్చున్న అబ్రహాము ఇంటికి దేవుడే నడిచి వచ్చేశాడు. దేవునికి స్తోత్ర. నేను ఒక విషయం చెప్పనా? దేవుని మాట అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా అని ఉందా లేదా బైబిల్లో? మీరు నమ్మండి. సేవకుడు చెప్పే ఒక్కొక్క విషయాన్ని పట్టుకోండి, నమ్మండి, అది మీకు నీతిగా ఎంచబడుతుంది. ఒకవేళ అది మీకు అసాధ్యం అవ్వచ్చు, అది మీ జీవితానికి సాధ్యం కాకపోవచ్చు. దాన్ని సేవకుడు పలికాడు గనుక దాన్ని నెరవేర్చటానికి దేవుడే నీ గుడారానికి దిగి వస్తాడు. ఎవరు వస్తారు? అది నీకు తెలియదు. నువ్వు ఆశ్చర్యకరంగా దేవుడే తన సేవకుడి రూపంలో, దేవుడే దర్శనం రూపంలో, కళ రూపంలో, వాక్యం రూపంలో నిన్ను దర్శించడానికి ఆయన నీ ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ధర్మాన్ని ఏం చేయాలి కదా? స్త్రీ ధర్మం ఉడికిపోయింది, అసాధ్యమైన విషయం. కానీ మనం ఏం చేయాలి? ఆయన కట్టడలను ఆజ్ఞలను నమ్మితే, పాటిస్తే, అవి గైకొన్నట్లయితే, ఇప్పుడు అబ్రహాము గుడారమును దర్శించిన దేవుడు నిన్ను నీ గుడారాన్ని దర్శించి అసాధ్యమైన వాటిని ఏం చేస్తాడు? ఆయన సాధ్యము చేస్తాడు. ఆమేన్. అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు. కాబట్టి మొదటి ధర్మం స్త్రీ ధర్మం. స్త్రీ జీవితంలో జరగాల్సిన కార్యం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఆ ధర్మమును ఏం చేశాడు దేవుడు? మరలా నూతన పరిచాడు. ఏం చేశాడు? నూతన పరిచి ఆయన ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చాడు. ఇది ఎలా సాధ్యమైందంటే అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనము 15వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, ఆదికాండము 15:6 చదవండి అమ్మా. అతడు యెహోవాని నమ్మెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు ఎవరు నమ్మాడు? చెప్పండి, ఎవరు నమ్మాడు? నమ్మాడు. అది అతనికి ఏమైంది? మరి నువ్వు సేవకుని మాట నమ్ముతున్నావా? మీ దైవజనుని మాటను విశ్వసిస్తున్నావా? ఆయన నోట నుండి వచ్చే వాగ్దానాన్ని పట్టుకుంటున్నావా? ఏ వాగ్దానం అయితే నువ్వు పట్టుకుంటావో. చూడండి, బెంగళూరు నుంచి సాబన్నోళ్ళు చాలా మంది సేవకులు తీసుకొచ్చినప్పుడు మా రేకులింట్లో ఒక చిన్న గదిలో పక్క నాన్నోళ్ళు ఉండేవాళ్ళు, యువతలు నేను ఉండేవాడిని, మీకు తెలుసు. ఆ గదిలో ఉండి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళు.
చాలా ఇబ్బంది పడతాం చూసాళ్ళు అనేవాళ్ళు, దేవా ఈ స్థలంలో ఒక మంచి గృహం అయ్యాయా, నీ సేవకుడికి మంచి ఇల్లు అయ్యాయా అని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మన దగ్గర శక్తి లేదు, ఏమి లేదు, శక్తి లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, అక్కడ దీవించి వెళ్ళారు. వాళ్ళ మాట నేను నమ్మాను. ఈరోజు అది నా కళ్ళ ముందు కనపడుతుంది. దేవుని స్తోత్ర. మీరు నాకు ఎలా డబ్బులు లేవు, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నేను చూడలేను, కట్టలేను, చెందలేను, ఇవన్నీ అసలు మీ మనసులోంచి ముందు పీక అవతల పడేసేయండి. దేవుని మాట నమ్మండి, అది మీకు నీతిగా ఎంచబడుతుంది. ఆ కార్యం నెరవేర్చడానికి దేవుడే నీ ఇంటికి వస్తాడు. కాబట్టి స్త్రీ ధర్మం ఉడికిపోయింది. అసాధ్యమైన కార్యాన్ని ఇప్పుడు ఆమె జీవితంలో దేవుడు ఏం చేశాడు, నెరవేర్చి ఉన్నాడు. దేవునికి మహిమ. రెండవ ధర్మం దయచేసి మనం నిర్గమాకాండం 21:10. మొదటి ధర్మం పేరేంటి, స్త్రీ ధర్మం. రెండవది నిర్గమాకాండం 21:10. అమ్మా సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దేవునికి స్తోత్రం చెప్పండి. 7వ వచనం నుంచి చదివితే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. చూడండి, 7వ వచనంలో ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మివేస్తే అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానం చేసుకుని యజమానుని దృష్టికి ఇస్తురాలు కాని యెడల విడిపించబడినట్లు అవకాశం ఇవ్వాలి. అన్యజనులకును దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన యెడల న్యాయ విధిని బట్టి దాని యెడల జరిగించాలి. దాన్ని చేర్చుకునినను మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసాధర్మము చాలు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, ఒక అమ్మాయి దాసిగా అమ్మబడిందట. ఎవరికి? యజమానుడికి. ఈ అమ్మాయిని అన్యునికి ఇవ్వకూడదట. మరి ఎవరికి ఇవ్వాలట? తన కుమారుల్లో ఒకనికి ఏం చేయాలట? వివాహము చేయాలి. ఎవరిని? దాసిని. దాసిగానే చూస్తారు కానీ ఇంట్లో హక్కులు ఉన్నట్లుగా చూడరు కదా. అందుకని ఈయన ఏం చెబుతారంటే, ఒకవేళ వాడు మరొక ఆమెని గనక పెళ్లి చేసుకుంటే మొదటిదైన ఈ దాసిని మాత్రం అన్యాయం చేయకూడదు. ఆమెకి ఏం చేయాలట? మొదటి దానికి ఆహారమును, వస్త్రమును. అదిగో ఏ ధర్మం? సంసార ధర్మం. గుర్తుపెట్టుకోండి, ప్రతి వారికి దేవుడు నియమించింది ఏంటి? ఇది చాలా ముఖ్యమైన మాట. మనము గురువారం చెప్పుకున్నాం, శనివారం కూడా చెప్పుకున్నాం, జారత్వము అనే విషయం దగ్గర. సంసార ధర్మము అనగా ప్రతి పురుషుడు తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి, హత్తుకోవాలి. మరి స్త్రీ తన భర్తను ప్రేమించి తన భర్తకు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. స్త్రీలారా, మీ స్వపురుషులకు, ఒక్కసారి ఆ వచనం చదివితే నాకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందంటే, స్వంత పురుషులకు అని ఉంది అక్కడ. చూడొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 అనుకుంటాను. చూడమ్మా ఒకసారి. 22, ఎఫెసీ 5:22. అమ్మా, స్త్రీలారా మీ సొంత పురుషుల కంటే దాని అర్థం ఏంటి? పరాయి పురుషులకి లోబడే వాళ్ళు ఉంటారనే దాని అర్థం. పరాయి పురుషులకి గౌరవిస్తారు, పరాయి పురుషులకి లోబడి ఉంటారు, దండాలు దశకాలు పెడతారు. కానీ మొగుడు దగ్గరికి వచ్చేసరికి మాత్రం, భర్త దగ్గరికి వచ్చేసరికి మాత్రం మాట్లాడండి అయ్యా. భర్త రోజు కళ్ళ ముందు ఉండేవాడే, అందుకని ఈయనంటే సులహన. కానీ రైట్, అబ్రాహాం అంకుల్ కరెక్ట్గా చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రోజు చూసే ముఖమేగా, అందుకని ఏముండదట భర్తకి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి సంసార ధర్మంలో నీతి ఏంటి?
సొంత భర్తకు ముందు లోబడాలి, సొంత భర్తకి గౌరవించాలి, సొంత భర్తను ప్రేమగా చూసుకోవాలి, సొంత భర్తను ఆదరించాలి, అలాగే సొంత భార్యని ప్రేమించాలి, సొంత భార్యను ఆదరించాలి, సొంత భార్యని గౌరవించాలి. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? భార్య భర్తలు ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్ర. దాని పేరేంటంట? సంసార ధర్మం. ఏ ధర్మం? ఒకవేళ భర్త సంపాదించలేనోడు అనుకో, పక్కన బాగా సంపాదిస్తున్నారు, నువ్వేం చేస్తావు? వెంటనే తూకం తీసుకొని, కాటా తీసుకొని మీ ఆయన్ని అవతల ఆయన్ని ఏం చేస్తావు? కాటాలో పెట్టాడు, బాగా సంపాదిస్తున్నాడు, నువ్వేమో దున్నపోతలా కూర్చొని అంటున్నావని భర్తను ఏం చేస్తారు? ఇంటికాడ మాట్లాడతల్లా మీరు పొగేసి పొగ పెడతారు. ముందు వెంటనే కాటా తీసుకుంటా, వాళ్ళు ఎక్కడ సంపాదిస్తున్నారు చూడు, నువ్వేం చేస్తున్నావు చూడు, వాళ్ళు ఎక్కడ సంపాదిస్తున్నారు చూడు, నువ్వేం చేస్తావు? వెంటనే నువ్వు కూడా ఏం చేయాలమ్మా, నువ్వు కూడా కూర్చో, నేను కూడా కాటా వేస్తా. ఆమె చూడు భర్తను ఎట చూస్తుందో, నువ్వు ఎట చూస్తున్నావు. ఆమె చూడు భర్తను ఎట గౌరవిస్తుందో, నువ్వు ఎట గౌరవిస్తున్నావు. ఆమె చూడు భర్తని ఎలా ప్రేమిస్తుందో, నువ్వు ఎలా నువ్వు కూడా కాటా తీసుకోవాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు డబ్బున్నా, డబ్బు లేకపోయినా, ఆస్తున్నా, ఆస్తి లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, పెళ్ళప్పుడు ఏం చేశావు? గట్టి కాలు కూడా దొక్కేవుగా అయ్యా. అందుకే సార్ నేను కూడా అంటుంది, మీరు ప్రమాణాలు చేయని వాళ్ళు ఏం దొక్కారు? ఆ రోజు గట్టిగా తొక్కటం అర్థం ఏంటి? నిన్నే అప్ప. ఈయన కూడా ఏం చెప్పాడు? నిన్నే ప్రేమిస్తానని తొక్కింది. పాస్టర్ గారి పెళ్ళి అయితేనే ప్రమాణాలు చేశారు. ఇప్పుడు ఏమున్నా లేకపోయినా నీ జీవితంలో నీ భర్తను నువ్వు ప్రేమించాలి, నీ భార్యను నువ్వు హత్తుకొని ఉండాలి. ఆమేన్. ఇది ఏ ధర్మం? సంసార ధర్మం. హల్లెలూయా. చాలా మందికి ఎన్ని సంవత్సరాలు ఉన్నామ్మా, మిమ్మల్ని కాదు నన్ను క్షమించండి, పుట్టింటి మీదే ధ్యాస ఉంటుంది. అమ్మా ఏం పర్లేదా అమ్మ, నేను బతికిపోయినట్టే. సాయంత్రం భోజనాల్లో నాకేం తక్కువ కాదట, నాకు ధైర్యం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మందికి అలా ఆయన వెండి బంగారాల కంటే అమూల్యమైన ప్రేమనిచ్చిన చూసిన వాళ్ళకి ఎంతసేపుడికి పుట్టింటి ధ్యాస తప్ప. సహజంగా మీరు వినండి. అంతేనంటారు మీరు. ఓకే, రైట్ రైట్. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరి పక్షంగా ఒక కొత్త లాయర్ గారు వాదించి మిమ్మల్ని గెలిపించాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన హైకోర్టు లాయర్ కంటే మించిపోయాడు. ఈ లాయర్ ఏమని వాదించాడు ఇప్పుడు? లేదయ్యా, వాళ్ళు ప్రేమిస్తేనే పిల్లలు పుట్టింది, లేకపోతే. దేవుడిని దీవించును గాకయ్యా. ఆమేన్. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? దాసిని ఒకవేళ యజమానుని కుమారుడికి ఇస్తే, ఒకవేళ అతడు మరొక ఆమెను పెళ్లి చేసుకున్నా, మొదటి దానికి ఏం చేయకూడదట? తక్కువ చేయకూడదు. ఏ విషయంలో? ఆహారమును, వస్త్రమును, ఇంకా చూసుకునే విషయంలో. అంటే ఇప్పుడు సంసార ధర్మం అంటే అర్థం ఏంటి? వస్త్రం ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, గృహం ఇవ్వాలి. వాటిలో ఏట్లో కూడా ఏం చేయకూడదట? తక్కువ చేయకూడదు. అబ్రాహం అంకుల్ మాటలకు నవ్వు వస్తుంది నాకు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి రెండవ ధర్మం సంసార ధర్మం. ఏ ధర్మం? గుణవతి అయిన భార్య ఇల్లు కట్టుద్ది. బుద్ధిమంతురాలు ఏం చేస్తుంది? ఇల్లును ఓడబీకేసింది. బుద్ధిమంతురాలు ఇల్లు కట్టుద్ది. ఇదే సంసార ధర్మం అంటే. ఆమేన్. బయట యజమానునే భర్తనేమని పిలిచింది? యజమానుడా అని పిలుస్తూ అన్ని విషయాల్లో భర్త ఏం చేస్తుంది? భార్యకి గౌరవించింది, లోబడుతుంది. ఇదే సంసార ధర్మం. భర్త కూడా భార్యని ఏం చేయాలి? ఆమె అభిప్రాయాల్ని గౌరవించాలి, ఆమెను పోషించాలి, ఆమెను ఆదరించాలి, ఆమెను అప్పుడప్పుడు ఏం చేయాలి? అమ్మా రాధమ్మ ఆంటీ గట్టిగా చెబుతుంది, షాపింగ్ తీసుకెళ్ళాలని.
నిజమే. ఇంకా చెప్పండి. షాపింగ్ తీసుకెళ్ళాలి, నిజమే. ఇంకా అమ్మా రైట్, దాసిన డబ్బులు చేతికి ఇవ్వండి. షాపింగ్ ఏం కర్మ, ఏడకైనా తీసుకెళ్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్, రెండవది సంసార ధర్మం. ఓకే, మొదటిది ఏ ధర్మం? రెండవది. మూడవది మనం చూద్దాం దయచేసి. మూడవది మనం చూస్తే దయచేసి మనం గమనించండి. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడే ఎఫెసీ 4:13. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నియమించిన ధర్మముల గురించి పెట్టున్నా. మొదటి ధర్మం, రెండవ ధర్మం సంసార ధర్మం, మూడవది పరిచర్య ధర్మం. 4వ అధ్యాయం ఎఫెసీ 13వ వచనం చదవండి. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మమును జరిగించుటకు అనండి. పరిచర్య. ఇప్పుడు మందిరం కట్టాం, ఇందులో ఏం జరగాలి? పరిచర్య ధర్మంగా జరగాలి. అంటే ధర్మం అంటే ఏమిటి? నియమములు, ఆజ్ఞలు, కట్టడలు. ఇక్కడ ఏం జరగాలో అవి తప్పనిసరిగా జరిగించాలి. దాని పేరేంటి? పరిచర్యా ధర్మము అనండి. ఎందుకంటే ఇది పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, రెండవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. క్రీస్తు శరీరం అంటే ఎవరు? మనమే. మనమైన శరీరం. ఆయన మనకేమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. మనకేమై ఉన్నాడమ్మా? కాబట్టి క్రీస్తు శరీరము అభివృద్ధి చెందుటకు, క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మమును జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. ఎంతమంది నియమించాడు ఆయన పరిచర్య కోసం? 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3వది సువార్తికులు, 4వది కాపరులు, 5వది ఉపదేశకులు. మొత్తం ఎంతమంది నియమించాడు? ఇందులో ఏది నా పాత్ర? కాపరి పరిచర్య. నాది అపోస్తుల పరిచర్య కాదు, ప్రవక్తల పరిచర్య కూడా నాది. నేను సువార్త ఇవాంజలిస్ట్ని కాదు. నేను ఎవరినంటే కాపరిని. ఎందుకు ఆయన ఈ 5 పదవులు నియమించాడు? దేనికోసం ఇలా ఎన్నుకున్నాడంటే పరిచర్య ధర్మము జరిగించటానికి. అంటే సేవకుడు ఏం చేయాలి? ఇప్పుడు సంఘంలో ఎప్పుడేం జరగాలో ఆ కార్యక్రమాలను ఆయన ఏం చేయాలి? విధిగా జరిగేటట్లు చూడాలి. ఆమేన్. ఇది దేవుడిచ్చిన పరిచర్య ధర్మము. పరిచర్య ధర్మము అంటే ఆజ్ఞ లేదా కట్టడ. ఇప్పుడు ఈ పరిచర్య ధర్మంలో ఎవరి పని వాళ్ళు నమ్మకంగా చేస్తేనే. నేను ప్రార్థన చేస్తే నువ్వు పాడాలి, అయ్యగారు వాయిద్యాలు, తమ్ముడు డ్రమ్ము, కొంతమంది బైబిల్, కొంతమంది ప్రార్థన, కొంతమంది పరిచర్య. ఇట్లా ఎవరి పని వారు చేస్తేనే పరిచర్య ధర్మం ఏమైంది? సక్సెస్ఫుల్ గా జరిగిద్ది. దేవునికి స్తోత్ర. కాబట్టి అన్ని చర్చిలో ఒకరే చేయకూడదు. పాటలు పాడేవాళ్ళు కావాలి, వాయిద్యాలు వాయించేవాళ్ళు కావాలి, వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, భోజనాలు ఉండేవాళ్ళు కావాలి, వడ్డించేవాళ్ళు కావాలి, వాక్యం చదివేవారు కావాలి. అన్ని విభాగాలు మనం చేయాలి. ఎప్పుడు సేవ కూడా అన్ని ఆయన చేయకూడదు. ఆయనే పాడుకొని, ఆయన ప్రార్థన చేసుకుని, ఆయన ముగించుకొని
ఆయన కాయలు కొట్టుకుని, ఆయన డ్రమ్ములు కొట్టుకుని, ఆయన ఏది చేయకూడదు. సంఘం అంటే అందరికి భాగం ఉండాలి, అందరూ భాగస్వాములై ఉండాలి. దేవునికి స్తోత్ర. అప్పుడు క్రీస్తు శరీరం ఏమైంది? ఆయన శరీరం అంటే ఏదో కదా, మనమే. కాబట్టి మూడవది పరిచర్య ధర్మము. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. మరి మనం జరిగిస్తున్నాంగా ఆదివారం, గురువారం, శనివారం ప్రత్యేకంగా ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఆయన మనకిచ్చిన ధర్మం. వాటిని మనం నెరవేరుద్దాం. నెరవేర్చే విషయంలో మనం వెనకడుగు వేయొద్దు. నెక్స్ట్ నాలుగవది, 3 ధర్మాలు అయిపోయినాయి. నాలుగవది హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16. ఉపకారమును ధర్మమును చేయక మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చాలు. ఉపకార ధర్మం అనండి. అసలు ఉపకారం అంటే ఏంటండి? ఒకరికి మనం మేలు చేయటమే ఉపకారం. ఎట్లాంటి మేలు చేయాలి చెప్పాలి. అప్పుడప్పుడు అబ్రహాం నాకు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు పలాంది తీసుకురండి, లేకపోతే శంకర్ ఫోన్ చేస్తారు, లేకపోతే శ్యామ్ లాంటి ఫోన్ చేస్తారు. మీరు ఎవరో ఒకళ్ళు. నేను సేవకును కదా, అసలు వాళ్ళు నాకు చెప్పేది ఏంది, నేను వాళ్ళకి చేసేది ఏంది అనుకుంటే చెప్పాలి. చెప్పండి అమ్మా. చెప్పరు. అది మనం దేవుని దృష్టిలో ఇష్టమైంది కాదు. ఉపకారం అంటే ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరినొకరు ప్రేమను చూపుకోవడం, ఒకరినొకరు సహాయం చేసుకోవడం, ఒకరినొకరు ఆదరించుకోవడం ఏమంటారు? ఉపకారము. ఆమేన్. కాబట్టి ఉపకార ధర్మము. చూడండి ఆ మాట. ఉపకారం కూడా ఏమిటంటే దేవుని దృష్టిలో ఒక ధర్మం. ధర్మం అంటే నియమము, కట్టడ. ఉపకార ధర్మమును మీరేం చేయొద్దు, చెయ్య మరిచిపోవద్దు. అబ్బో, అసలు దాన్ని చేయడం మీరు కాసిన మంచిళ్ళు అమ్మా, పరిగెత్తాలు టక్కున తెచ్చేవాళ్ళు. అమ్మా కాస్త కుర్చీ అమ్మా, పరిగెత్తి నువ్వు కుర్చీ వేయాలి. అమ్మా నేను చేయలేను కానీ కొంచెం చేసి పెట్టమ్మా, కొంచెం సెంటర్ దాకా నా కోసం వెళ్ళిరా అమ్మా, కొంచెం సెంటర్కి తెచ్చిపెట్టమ్మా. ఇట్లా ఏదైనా ఒక మేలు నిన్ను అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెయ్యాలట. అది దేవుడు నియమించిన ధర్మమట. అలాంటివి ఏం చేయొద్దన్నాడు? మరిచిపోవద్దు. అట్టి యాగములు ఎవరికి ఇష్టం? అది ఇది ఎవరికి ఇష్టమైన పని? ఉపకారం చేయడం. నిజం. చేసే విషయంలో మనల్ని మనం తగ్గించుకుందాం. ఏం పర్ల, మన కిరీటాలు ఏమి ఊడిపోవు. నేను ఈ మధ్య ఒక వార్త విన్నా. ఒక తమ్ముడు కర్లపాలు ప్రార్థనకు వస్తా మానుకున్నాడు. ఎందుకు మానుకున్నాడు నాకు అర్థం కాల. తర్వాత నేను అతని స్నేహితుడిని అడిగా, పలానోడు వస్తే ప్రార్థనకి ఎందుకు మానుకున్నాడంటే, అన్నా నీకు ఎప్పుడో చెబుదాం అనుకున్నాను, మర్చిపోయాను. నువ్వు సేవకుల మీటింగ్ వచ్చిన రోజు మనోడిని అన్నం వడ్డీమన్నావంట. నేనేంది అన్నం వడ్డెత్తవేందని ఆ రోజు నుంచి చర్చి మానేశాడన్న నాకు చెప్పి చాలా బాధపడ్డాడు. ఊరు అన్నం సేవకులు కొడ్డెత్తడానికి బాధ ఏందిరా నాయన అంటే, ముసలోడు కాదు కదా, చిక్కరోడే కదా అంటే, ఏమోనన్నా అసలు ఆయన మంచి పాటగాడు, పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు. నేను అసలు నేనంటే ఏమనుకున్నాడు, అన్న నన్ను ఏం వడ్డించమన్నాడు అని మానేసాడట. దాంట్లో ఏం తప్పు? అంటే తనను తాను అప్పుడే ఎంత ఊహించుకున్నాడు, ఒక బిషప్ లెవెల్లో, ఒక పెద్ద సేవకుడు లెవెల్లో ఆయనకి ఆయనే ఉంచుకొని మానేసాడు. నేను చెప్పాను, అట్టడు నాకు వద్దు అసలు, రాకపోతే ఇంకా దేవునికి స్తోత్రం అని చెప్పా. ఎందుకని? భోజనం వడ్డీయడం పెద్ద విషయమా? పోనీ ముసలోడికి చెబితే ఫీల్ అవ్వాలి. ఆడికి ఎంత వయసు? తిప్పి కొడితో 25 ఏళ్ళు ఉండే చిన్న కుర్రోడే. అదేమన్నా పెద్ద మాయ రోగమా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు, మళ్ళీ స్ట్రైట్గా చెప్తాను వినండి. నీకు ఏ పని అప్పగించినా 24 గంటలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఎవరికి? నీ ఇంట్లో కాదు, నీ పరిచర్య ద్వారా అనేక మందికి నువ్వు ఉపకారము చేసే వ్యక్తిగా ఉంటే అది యాగముగా దేవుని సన్నిధికి చేరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకసారి మీరు ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దయచేసి 10వ వచనం చదువు తల్లి. 10, 6:10.
ఉమ్, ఆ, ఆ, ఆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని రాస్తున్నాడు ఇక్కడ? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత. అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి చేస్తున్నారు మీరు? అప్పుడు చేస్తున్నారు, కాసిన మంచి ఇళ్ళు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, టీ ఇస్తున్నారు, డ్రింక్ తెచ్చిస్తున్నారు. ఎవరి నామమును బట్టి అంటే కేవలం దేవుని నామమును బట్టి మీరు ఉపచారము ధర్మంగా చేస్తున్నారు. ఇలా తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏమైతే చేశారో తిరిగి దానికి రెండంతలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మన సంఘంలో కూడా ఉపచారము అనే పరిచర్య చేసేవారికి, ఉపచారం అనే ధర్మము చేసేవారికి, ఉపకారం అనే ధర్మము చేసేవారికి దేవుడు అన్యాయము చేయడు. వారికి అంతకంతకు దేవుడు మేలు చేస్తాడు. నేను పెట్టుబడి పెట్టి 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 ఏ విషయంలో? పరిచర్య చేసే విషయంలో చాలా నేర్చుకున్నాను. దేవుడు ఆశీర్వదించాడు. అయ్యా చెప్పండి. బైబిల్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన అంత స్థాయి కలిగి ఉండి కూడా పెద్ద ఆయన. ఆమేన్. తగ్గింపు చూడండి మరి. దేవుని ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడు నీకేం అర్థమవుతుంది? ఆయన వలే నేను కూడా. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి నీకు బైబిల్ కొనిచ్చాడు, ఇంకా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. తను తాను ఏం చేసుకున్నాడు? చూడండి, మీరు అదే నేర్చుకోండి. వంట చేసినప్పుడు కరివేపాకు కాడలు తీసేయమన్నా నువ్వు అది పెద్ద పని గెలుచుకోవాలి. అమ్మా ఆ పొయ్యి కాడు ఊడు తల్లి అన్నారు. మీరంతా వండేవాళ్ళు, నేను ఊడ్చేవాళ్ళని అనుకోకూడదు నువ్వు. దాన్ని ఎలా ఫీల్ అవ్వాలి? ఒక గొప్ప పని. కరివేపాకు కాడలు తీసేయడం కూడా దేవుని దృష్టిలో గొప్పదే. చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వద్దు. ఓడమన్నా ఫీల్ అవ్వద్దు, తీసేయమన్నా ఫీల్ అవ్వద్దు, కడగమన్నా తీసేయద్దు, ఆ ఫీల్ అవ్వద్దు. దాన్ని సంతోషంగా భావించండి. ఓ రోజు మేము వెదులుపల్లి పాస్టర్ గారి కొడుకు పెళ్లికి వెళ్ళాం. సుధాకరాన్ని పెళ్లి చేసేది. ఆయన వాక్యం చెప్పాడు, మేనేజ్ చేశాడు. జనాలు ఎండకు దిట్టంగుచ్చిపడ్డారు, చాలా మంది వచ్చారు. పాప మా పాస్టర్ గారికి మెయింటెనెన్స్ చేయడం తెలియక వడ్డించేవాళ్ళు లేరు, జనం అయితే కూర్చున్నారు. ఇక ఆయన మమ్మల్ని తిట్టి గబగబ వెళ్ళిపోయి ఆయన అన్నం బొచ్చి తీసుకున్నాడు. ఇక ఏంది ఆ తెల్ల ప్యాంటు తెల్ల సొక్కాతోనే గబగబ అన్నం వడ్డిస్తా ఇక ఆయన తిరుగుతుండే. మేమేం చేస్తాం? ఇంకా ఒకడు సాంబారు, ఒకడు కూర, ఒకడు పెరుగు చట్నీ తీసుకొని ఇంకా ఆయన వెనకాల పడ్డాం మేము. మా తెల్లగొడ్లన్నీ ఏమైపోయినాయి? మరకలు అయిపోయింది. ఏంటంటే ఆయన అంత తగ్గించుకుని జనం అంత బిత్తరు. ఇప్పుడు దాకా పెళ్లి చేసిన ఆయన కదా, ఇప్పుడు దాకా ఎంత వాక్యం చెప్పాడు కదా, ఈయన అన్నం వడ్డిస్తున్నాడు ఏంటి? తప్పేది ఏముంది? ఆ సమయంలో అలా తనను తాను అణుచుకున్నాడు, తగ్గించుకున్నాడు, ఉపచారం చేస్తున్నాడు. దేవుడు అంతకంతకైనా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఆయన పెద్ద ఆఫీసర్ అయి ఉండి కూడా తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఉపచారం చేయడానికి మనం తగ్గించుకుందాం. అది ఒక యాగం. హల్లెలూయా. అదొక యాగం. అమ్మా కొంచెం జగ్గు తీసుకెళ్ళి నీళ్ళు పోయి, అమ్మా పెరుగు చట్నీ అయ్యి అంటే, అమ్మా కొంచెం ఇస్త్రాకులది, అరే బాబా ఇస్త్రాకు లాంటి దిగిరాని అంటే చెప్పినా వదిలేసి మళ్ళీ ఇంకొక అసిస్టెంట్. నో, ఇవన్నీ కాదు. దేవుడు చిన్నదేమని పెద్ద దేవుడు అసలేమి ఇవ్వకపోని ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉందాం. అందుకే బైబిల్ చెప్తుంది, భలా మంచి దాసుడా నీవు కొంచెములో ఎంతలో. చెప్పండి, కొంచెం అంటే ఇందా నేను చెప్పాను, కరివేపాకు కాళ్ళం దూసిన తర్వాత కొంచెం దాంట్లో కూడా కాడలు పడేయమ్మ. తీసుకెళ్ళి పడేసిన నష్టం ఏంటంట? తీస్తాలే, తర్వాత తీస్తాలే, ఆ తర్వాత చేస్తాలే, ఆ తర్వాత చూస్తాలే.
పాస్టర్ గారు అండి, మీకు ఇంకేం దొరకవా? సహజంగా ఆడవాళ్ళ మధ్యలో జరిగేది ఇయే కాబట్టి అయ్యే వస్తాయి నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లా నాకు ఎవరు చెప్పరమ్మా. జరిగే సిచ్యువేషన్లన్నీ అక్కడక్కడ చూస్తారు కాబట్టి నాకు అవి కళ్ళ ముందు కనపడతాయి, ఏ చదువుతాయి కాబట్టి. నీకెవరో చెప్పారు అందుకే చెప్పేవని మాత్రం అనబాకండి అమ్మా. ఇవన్నీ సహజం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మా దడంకం చూడాలి, అప్పుడేమంటారు ఇంకా? చెప్పకముందే అన్నీ చేసేస్తాడు పాపం. ఆయనకి చేయటంలో ఆయన మామూలుడు కాదు అసలు. ఓసారి రిక్షా మీద 8 క్యాన్లు వేసుకొచ్చాడు సార్. ఆసక్తి, అది తప్పు కాదు, అదొక ఆసక్తి. నిజంగా ఆయనకి ఆ విషయంలో మాత్రం నేను నమస్కారం చేస్తా, హ్యాట్సాప్ చేస్తా. ఎందుకంటే ఆయన పొర్లుతుంటాడు, చెయ్యాలి పొల్లల కోసం పరిగెత్తుంటాడు. ఇప్పుడు బేలారి మేస్త్రి చుట్టూ తిరుగుతున్నాడు. దేనికి? పొయ్యి రౌండ్లు ఎత్తుకుపోతున్నారు, 2 బకెట్లతో నువ్వు పర్మనెంట్గా పొయ్యి మా ఇంటికాడ, దాని మీద పేరు డేట్ అన్నీ రాసి ఆ పొయ్యిని అట్టకి రిక్షా మీద పెట్టి చర్చి కాడ పెట్టాలంటాడు. బేలారి మేస్త్రి, బావా నాకేం బావ ఈ తలనొప్పి అంటాడు. నాకు సంబంధం లేదు, నీకేదైనా సలహా ఇచ్చాను, ఆయన నన్ను ఊరుకోడు, నన్ను ఏం చేయడు. నువ్వు పాస్టర్ గారివి, నువ్వు వాక్యం చెప్పుకో, పొయ్యి సంగతి నీకెందుకు అంటాడు రా బాబు, నీకు దండం అయ్యా అని చెప్పాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆయనకు ఒక ఆసక్తి, చేయటం కూడా అమ్మా. కాబట్టి మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఒకరినొకరు ఉపకారం చేసుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు సహాయం చేసుకోండి, ఒకరినొకరు అన్ని విషయాల్లో ప్రేమ కలిగి ఉండండి. గొంతెండిపోతున్నాము కాసిన మంచి ఇల్లు అంటే నీ చెయ్యి పడిపోయిందా ముంచుకోలేవా అనబాకండి. ఏం చేయాలి? అవసరమైతే ఎంతవరకు చేయగలవో అంతవరకు చేయండి. అది దేవునికి ఇష్టమైనది, అది దేవుని దృష్టికి యోగ్యమైనది. ఆమేన్. ఒకడు దొంగల చేతులు చిక్కాడు, సమస్తాన్ని దోచుకున్నారు, కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయాడు. యాజకుడు ఆ మార్గం గుండా వెళ్తా పట్టించుకోలేదు, లేవీయుడు ఆ మార్గం గుండా వెళ్తా పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడైతే అతని గాయములన్నీ కట్టి పూటకోళ్ళ వాడిని ఇంటికి తీసుకెళ్లి డబ్బులని ఖర్చు పెట్టి ఇంకా ఏదైనా అవసరమైతే నేను ఇస్తానని చెప్తా. ముగ్గురులో ఎవరు నీతిమంతుడని తేల్చాడు యేసుప్రభు వారు. గాయములతో పని ఉన్నవాణ్ణి లేపి గాయములు కట్టి నూనె పోసి అతని అవసరతలన్నీ తీర్చిన వాణ్ణి దేవుడు నీతిమంతుడుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మన పొరుగు వారి విషయంలో ఏం చేద్దాం? ఉపకారం చేద్దాం. ఉపకారమునకు ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు. ఖచ్చితంగా వారికి ఏం చేస్తాడు? ఉపకారం చేస్తాడు. మొత్తం ఎన్ని విషయాలు విన్నాం? 1 స్త్రీ ధర్మం, 2 సంసార ధర్మం, 3 పరిచర్య ధర్మం, 4వది ఉపకార ధర్మం. హల్లెలూయా, హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. నా యేసయ్యా, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా అతిశయము, పరవశము. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా. హల్లెలూయా. చివరిగా మరొక ధర్మం గురించి నేర్చుకొని మనం వాక్యాన్ని ముగిద్దాం. చివరిగా బంధు ధర్మం అనండి. ఒక్కసారి మీరు తీయండి. మనం చూస్తే బంధు ధర్మం రూతు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. చాలా ధర్మాలు ఉన్నాయి, మొత్తం 12 ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడానికి సమయం చాలదు. మనకు ఒక 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల్లో వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. రూతు గ్రంథం 3:13 చూడండి. 3:13. ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఉదయమున అతడు నీకు బంధు ధర్మమును జరిగించని ఎడల సరే అతడు విడిపించవచ్చును. నీకు బంధువుని ధర్మమును జరిపించుటకు అతని ఇష్టము లేకపోవుట పోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మమును జరిగిస్తాను, ఉదయం వరకు పండుకొని ఉండమని చెప్పాను. ఆమేన్. 5వ ధర్మం బంధు ధర్మం అనండి. పాత నిబంధన కాలములో బంధు ధర్మము లేదా మరిది ధర్మము లేదా దేవ ధర్మము అనేటువంటి మాట ఈ అధ్యాయంలో మనం చూస్తాం. బంధు ధర్మం లేదా మరిది ధర్మం లేదా దేవ ధర్మం, ఈ మూడింటిని ఒకటే అంటారు. ఆమేన్. ఒకసారి వినండి. బోయాజు నయోమికి ఏమవుతాడు? బంధువు అవుతాడు. ఏమవుతాడు? అవుతాడు. నయోమికి కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, కోడళ్ళు మిగిలిపోయారు. పెద్ద కోడలకి ఏం చెప్పింది? పెద్ద కోడలు ఏం చెప్పింది అత్తకి? సరే అత్త, నీకు ఇక వయసు లేదంటున్నావు, పిల్లలు పుట్టనంటున్నావు, సరే వాళ్ళు పుట్టినా మాకు చిన్నోళ్ళు అవుతారు కాబట్టి ఇక నా దారి నేను చూసుకుంటానని ఎవరు ఆగిపోయారు? ఓర్ప ఆగిపోయింది. కానీ రూతు అయితే లేదు లేదత్త, నీ ధర్మం, నీ జనమే, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ బ్రతుకుతావో, నువ్వెక్కడ చేస్తావో, ఇలాంటి కోడళ్ళు ఉంటాయి, ఇల్లు ఎంత బాగుంటుందో, నీ జనమే. వాళ్ళు ఏమనుకుంటుంది? మా ఊళ్ళు అంటుందా, మీ ఊళ్ళు అంటుందా? మీ ఊళ్ళు అంటున్నా, మా ఊళ్ళు అంటలా. గొడవ వస్తే మన ఇళ్లలో అనుకునే మాట ఏంది? మీ వాళ్ళు మా ఊళ్ళు. మరి వాళ్ళేంటో, మీ గుంపు అంట. ఇది బాగుంది. రైట్. ఏమిటి? మీ గుంపు. అందరూ అనేది చెప్పాడు ఆయన, పెద్ద ఆయన అందరు పక్షంగా నిలబడ్డాడు ఇప్పుడు జడ్జిలాగా. ఆమె నిజమే ఈ మాట. మీ గుంపు. మా ఊర్లో కూడా విన్నాను నేను. మీ గుంపు మా గుంపు అనరు, మా ఊళ్ళు. మనల్నేమో మీ గుంపు. కానీ రూతు ఆ మాట అందా? ఏమందా మరి? అత్తా, నీ జనమే, నీ దేవుడే, నువ్వేం తింటావో, నువ్వేం తాగుతావో, నువ్వేడ తెచ్చిపోతావో అట్లా అంటున్నారు ఇప్పుడు ఆ కోడళ్ళు అత్తలతో. నువ్వు మర్యాదగా మీ అమ్మని ఇంట్లోంచి పంపితే నేను ఉంటా, లేదు నువ్వు కానీ మీ అమ్మని ఎడే ఉంచేటట్టయితే, మీ నాన్న ఎడే పెట్టేటైతే నేను ఉండను. నేను కావాలో వాళ్ళు కావాలో తేల్చుకునే కోడళ్ళు ఉండాలి తప్ప నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనే కోడళ్ళు ఏడున్నారు ఇవాళ? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఇంకా బాగుంది. హల్లెలూయా. ఇది ఇంకా సూపరు. అమ్మా, ఒకళ్ళు అన్నారని కాదమ్మా, మనం అందరం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సమాజంలో జరిగే వాటిని డిస్కస్ చేసుకుంటాం. కానీ వాడు ఇక్కడ ఉండి ఏలెత్తి చూపట్ల. ఆమేన్. కాబట్టి నేనేమంటాను, ప్రతి అత్త ప్రతి కోడలకు రూతులాగా ఉండును గాక. ఆమేన్. ప్రతి కోడలు రూతు మనసు ఉంటే ఆ ఇల్లు సూపరో సూపరో. అత్తను చూడగానే ఒక ఆమెకి బీపీ టాబ్లెట్లు కొనుక్కురావాలి. ఎందుకు? అత్తను చూడగానే కోడలకి ఏం కొనుక్కొచ్చేయాలి? ఎందుకు? అత్తనాడు సూత్తమే ఇక బొస్సు బొస్సు బొస్సు, గాండ్రు 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 అంటా ఉంటది. కాబట్టి కోడలు, ఆ కోడలకు మనం ఏం తెచ్చియాలా? గ్యాస్ బిళ్ళ తెచ్చియాలా, బీపీ బిళ్ళ తెచ్చియాలా, ఏసు రక్త విజయం. కానీ రూతు ఉన్న అత్తకి ఏ టాబ్లెట్లు అవసరం లేదు, కోడలే అత్తకి పెద్ద టాబ్లెట్. దేవునికి స్తోత్ర. ఇప్పుడు వచ్చేసింది అత్త వెనకాలబడి,
ఇప్పుడు అత్త బాగా ఆలోచిస్తుంది, ఈ అమ్మాయిని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. చివరికి ఏం చేసింది? బైబిల్ ప్రకారం బంధు ధర్మాన్ని నెరవేర్చడానికి ఫిక్స్ అయిపోయింది. ఎవరు? నా వైపు చూడాలి. ఇప్పుడు ఈ సైడ్ బోయాజు ధనవంతుడు. ఎవరండి? ఈదరి నయోమి సమస్తాన్ని పోగొట్టుకున్న నిష్ఠ దరిద్రురాలు. ఈ వైపు రూతు, ఈమె అసలు వీళ్ళిద్దరికి సంబంధం లేని బయట ఆవిడ, మోయాబీరాలు, అన్యురాలు. ఆమె కూడా భర్తను కోల్పోయిన నిష్ఠ దరిద్రురాలు. ఈమె దగ్గర ఏమి లేదు, నయోమి దగ్గర. కానీ బోయాజు ధనవంతుడు. జాగ్రత్తగా నాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి, ఎవరిద్దరు? బోయాజు నయోమి కలిసి ఒక ఆలోచనకు వచ్చారు. ఏమొచ్చారంటే, దేవుని వాక్యం ఏం చెబుతుంది అని ఆలోచిస్తాం మొదలుపెట్టారు. ఎవరిద్దరు? ఎందుకంటే వీళ్ళిద్దరూ దేవుని ప్రజలుగా. బోయాజు యూదుడే, ఇశ్రాయేలీయురాలే. వీళ్ళిద్దరు కలిసి అసలు వాక్యంలో ఏముందో చూద్దాం, అసలు వాక్యం ఏం చెబుతుందో చూద్దామని వాక్యపు వెలుగులో వాళ్ళకి ఏం దొరికిందంటే, బంధు ధర్మము నెరవేర్చమని దొరికింది. అప్పుడు వాళ్ళిద్దరు ఏమి డిసైడ్ అయినా, సొంత కార్యం చేయలే ఋతు పట్ల. ఏ కార్యం చేశారు? బంధు ధర్మం అని బైబిల్లో ఉంది. నయోమి, నువ్వు నేను కలిసి ఈ అమ్మాయి మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆ పిల్లకి ఏం చేద్దామంటే బంధు ధర్మాన్ని నెరవేర్దామని నయోమి బోయాజు దేవుని కట్టడలకు ఆజ్ఞలకు లోబడి రూతమ్మ విషయంలో బంధు ధర్మము జరిగించారు. ఇప్పుడు ఈ వీళ్ళిద్దరిలోకి వచ్చి ఆమె వచ్చి పడింది. ఏ ధర్మ ప్రకారం? ఇప్పుడు ఆమె రాలేదు, వాక్యం దగ్గరికి రాలా, శాసనాల దగ్గరికి రాలా, కట్టడల దగ్గరికి రాలా, దేవుని ప్రజల దగ్గరికి రాలా. అప్పుడు రూతు ఏమయ్యేది? ఓర్పలాగా అక్కడే ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చిందో, వాక్యము దగ్గరికి వచ్చిందో, కట్టడల దగ్గరికి వచ్చిందో, ఆజ్ఞల దగ్గరికి వచ్చిందో, రూతు జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. అని ఇప్పుడు బోయాజు సొంత పెత్తనం చేయాల, వీళ్ళిద్దరు చేసిన పని ఏంటి? అసలు బైబిల్ ఏం చెబుతుందో అది చేద్దాం. బైబిల్ ఇప్పుడు ఏం దొరికింది వీళ్ళకి? బంధు ధర్మం. ఒకసారి మీరు ద్వితీయోపదేశం చదవండి, నేను ముగించేస్తున్నాను, టైం అయిపోయింది. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 5వ వచనం చదవండి చివరిగా. ద్వితీయోపదేశ కాండం 25:5. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకనికి సంతానము లేక చనిపోయిన భార్యను అన్యునికిచ్చి పెళ్లి చేయొద్దు. ఆమె పెనిమిటి పెళ్లి చేసుకొని మారుగా తుడిచివేయబడుకున్నట్లు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండాలి. గవినికి అనగా పెద్దల దగ్గరకు పోయి ఇశ్రాయేలులో తన సహోదరుని పేరు స్థాపించమని చెప్పి దేవ ధర్మము చేయుడని తెలుసుకొనవలెను. హల్లెలూయా. ఎవరైనా ఇశ్రాయేలులో ఒక సహోదరుడు చచ్చిపోతే ఎవరికి ఇచ్చేయాలంట? మళ్ళా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి. వాడు చేసుకోకపోతే అన్యుడికి మాత్రం ఇవ్వకూడదు. కానీ మరి ఎవరికి ఇచ్చేయాలట? బంధు ధర్మం, బంధువుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇప్పుడు నయోమికి ఇక పిల్లలు ఉన్నారా అమ్మా? మరి ఎవరికి ఇచ్చేయాలి? ఇప్పుడు 25 ద్వితీయోపదేశ కాండ ప్రకారం ఆమెను బంధువుడికి ఇచ్చే. మరి ఇప్పుడు ఆమెకు సమీప బంధువుడు ఎవరున్నారు? బోయాజు. కాబట్టి ఇప్పుడు ఆమె బోయాజుకి ఇచ్చి ఎందుకు పెళ్లి? సొంత పెత్తనమా, వాక్యానుసారంగా చేసిందా? అందుకే రూతు జీవితము ఆశీర్వాదకరంగా మారిపోయింది. 3 భార్యన ఈమె, సమస్తాన్ని కోల్పోయిన ఈమె, భర్తను కోల్పోయిన ఈమె. ఈ రూతు అత్తను నమ్ముకొని అత్త వెనకాల పడి దేవుని వాక్యములో ఏం చెప్తుందో దాని ప్రకారం బంధు ధర్మానికి లోబడింది. ఎవరు లోబడ్డారు? రూతు లోబడింది, నయోమి లోబడింది, బోయాజు లోబడి. ఈ ముగ్గురు ఏమి డిసైడ్ అయ్యారంటే, దేవుని వాక్యములో ఉన్న దేవ ధర్మాన్ని, భర్త ధర్మాన్ని, మరిది ధర్మాన్ని, బంధు ధర్మాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఆమేన్. ఇప్పుడు మనం కూడా, నా వైపు చూడాలి, మనం కూడా దూరంగా
రూతులాగా అన్యులమైన మనము, దూరంగా ఉన్న మనము వాక్యములోకి వస్తే, వాక్యము వెలుగులోకి వస్తే, ఆయన కట్టడలు శాసనాలను గైకొనగలిగితే మనం కూడా ఏమవుతాం? రూతు వలె ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. ఫైనల్ గా రూతు దీవించబడడానికి ఒకే ఒక్క కారణం, ఆమె బంధు ధర్మములోనికి వచ్చేసింది. నయోమి రూతు ఇద్దరు కలిసి ఏం నెరవేర్చారు? దేవుని వాక్యంలో రాయబడిన ధర్మాన్ని నెరవేరిస్తే మూడు బారిన ఆమె జీవితము ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఇప్పుడు మనం కూడా మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత తలంపులు కాదు, మనం ఏమి నెరవేర్చాలి? ధర్మమును నెరవేర్చాలి. ధర్మం అంటే అర్థం ఏంటి? కట్టడలను, ఆజ్ఞలు. అవి దూరమైనవి కావు, కఠినమైనవి కూడా కావు, కానీ అవి మన కన్నులకు వెలుగునిస్తాయి. అవి నిర్మలమై ఉన్నవి. ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మనకి ఇచ్చిన ధర్మాన్ని నెరవేరుద్దాం, ధర్మానుసరంగా జీవిద్దాం, దేవుని వాక్యము ఏం చెప్తుందో దాని ప్రకారం నడుద్దాం. దేవుడు అట్టి కృప మనందరికి దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి